తిరుమలలో భక్తులకు మరింత విశ్వాసం కలిగేలా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. సామాన్య భక్తులకే ప్రాధాన్యమిస్తూ దర్శనం, అన్నభద్రత, సేవలకు ధాన్యం అందించారు. భక్తులను తప్పుదో పట్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారెడ్డి హెచ్చరించగా తప్పుడు సోషల్ మీడియా ప్రచారాలు నమ్మొద్దని టీటీడీ కోరింది. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో కనీవిని ఎరిగిన విధంగా భక్తుల యొక్క సందర్శన ఉంటుంది. మీ అందరూ కూడా చూస్తూనే ఉన్నారు. గత వారం రోజుల నుంచి కూడా భక్తులు వస్తూ ఉన్నారు. మరి టీటీడీ కూడా అంతే విధంగా గేరప్ అయిపోయి దర్శనాలు కూడా అదే రకంగా కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రికార్డు స్థాయిలో చేపించి భక్తులకు కూడా ఇబ్బంది పడకుండా చేసే విధంగా తిరుమలలో చేయటం జరిగింది. అట్ ది సేమ్ టైం మనకి తిరుపతిలో కూడా కొన్ని స్లాటెడ్ సర్వదర్శన టికెట్స్ రెగ్యులర్గా ఇస్తూ ఉంటాం. వీటి వీకెండ్స్లో మరీ కొద్దిగా ప్రెజర్గా ఉంటూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఫ్రీ దర్శనానికి వెళ్ళే బదులు ఇక్కడ స్లాట్ తీసుకొని వెళ్దామనే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి, ఎందుకంటే బస్సుల్లో కానీ లేకపోతే ట్రైన్స్లో కానీ వచ్చిన వాళ్ళు చాలామంది ఒకరోజు ముందే వచ్చి ఇక్కడ వెయిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అక్కడ ఇప్పటికే గత 2 ఏళ్ళలో చాలా వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అద్భుతంగా క్రియేట్ చేయడం జరిగింది. మీరు చూస్తే చూడండి, ఎక్కడ వర్షం వచ్చినా ఎండ వచ్చినా కానీ ఫ్యాన్స్ కానీ లేకపోతే మిగతా కమ్యూనికేషన్ కానీ చాలా వెల్ ఎస్టాబ్లిష్డ్గా ఉంది. దాంతోపాటు నిరంతరం కూడా మనం వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ కింద మన క్యూ లైన్లో తీసుకున్న తర్వాత పెద్దగా వెయిట్ చేసే అవకాశం కూడా ఉండదు. మన దాదాపు 3-4 అవర్స్ 5 అవర్స్లో వాళ్ళకి టికెట్ ఇష్యూయన్స్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. పైన ఉన్న క్రౌడ్, సర్వదర్శనంలో ఉండే క్రౌడ్, ప్లాన్డ్ క్రౌడ్, వాటిని అన్ని దృష్టిలో పెట్టుకొని ఒక రోజు ముందు డిసైడ్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా టెంపుల్లో పనిచేసే అందరూ కూడా ఒక టీము ఎన్ని స్లాటెడ్ సర్వదర్శనాలు ఇస్తే మనకి క్యూ లైన్ ఫాస్ట్గా ఉంటుంది. అందరికి కూడా సమానంగా టైం డిస్ట్రిబ్యూషన్ అయిపోయి ఎవరికి కూడా అన్యాయం జరగకుండా క్యూ లైన్లో గంటల తరబడి వెయిట్ చేయకుండా చేసే విధంగా స్లాటెడ్ సర్వదర్శనాన్ని రియల్ టైంలో డైనమిక్గా ఎప్పుడు కూడా మనం డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఒక్కొక్కసారి వీకెండ్లో ఫ్రీ దర్శనాలు సర్వదర్శనానికి ఎక్కువగా వచ్చేటప్పుడు స్లాటెడ్ సర్వదర్శనాల్లో కొన్ని తక్కువ ఇస్తూ ఉంటాం. అటప్పుడు ఇక్కడ కొద్ది ప్రెజర్ పాయింట్ కూడా ఉంటుంది. ప్రెజర్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఎక్కువ మంది స్లాటెడ్ సర్వదర్శనానికి వచ్చినప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా విజిలెన్స్ కానీ మిగతా విభాగాలు కానీ చాలా పకడ్బందీగా కూడా ఇక్కడ ప్రెజర్ లేకుండా ముందరనే టికెట్లు ఇష్యూ చేయడం, క్రౌడ్ని బట్టి ఎప్పుడు ఇస్తే అనుకూలంగా ఉంటుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పి రియల్ టైంలో క్రౌడ్ బేస్ చేసి మనం టికెట్ ఇష్యూయన్స్ చేయటం జరుగుతుంది. అలానే క్యూ లైన్లో ఇచ్చే వివిధ రకాల సదుపాయాలు కూడా ఇక్కడ కూడా కొంచెం టైం పడుతుంది. కాబట్టి అవన్నీ కూడా ఈరోజు చూసి కొన్ని సజెషన్స్ కూడా నేను అలానే ఎస్పీ గారు అలానే సివిఎస్ఓ గారు జేఈఓ గారు అందరం కూడా విజిట్ చేసి అన్నీ కూడా మరొకసారి రీవిజిట్ చేసి ఉన్న ఎస్ఓపీస్ ప్రకారం అన్నీ కరెక్ట్గా నడుస్తున్నాయా లేదా అని చూసి కొన్ని ఇంప్రూవ్మెంట్స్ కూడా కొన్ని సజెషన్స్ ఇవ్వటం జరిగింది. అలానే మనకి మిగతా ప్రాంతాల్లో కూడా ఇక్కడ దాదాపు ఒక్కొక్కసారి మనం సిట్యుయేషన్ బట్టి ఇష్యూ ఏం చేయొద్దు. అంటే ఒకే రకమైన ఫిగర్ ఇక్కడ ఉండదు. మనకున్న అక్కడున్న సర్వదర్శనంలో ఉండే క్రౌడ్ని బేస్ చేసి మనం స్లాటెడ్ సర్వదర్శనం ఇక్కడ టికెట్స్ ఇవ్వటం జరుగుతుంది. ఇప్పటి వరకు అయితే మనకి ఇక్కడ స్లాటెడ్ సర్వదర్శనం అనేది ఒక అక్కడ కూడా వాళ్ళకి దాదాపు 3-4 అవర్స్లో దర్శనం అవుతుంది. అలానే కొండపైన కూడా అడ్వాన్స్ బుకింగ్ ఎస్సీడీ కానీ స్లాటెడ్ సర్వదర్శనం కానీ ఇవన్నీ కూడా ఎంత టైం తీసుకుంటే సర్వదర్శనానికి ఇబ్బంది లేకుండా ఉంటుందో ఆ టైంని కూడా మనం వర్కౌట్ చేసి అదే విధంగా మనము టికెట్ ఇష్యూయన్స్ కూడా జరుగుతుంది. ఇక్కడ కింద కూడా విజిలెన్స్ కానీ లేకపోతే టికెట్ ఇష్యూయన్స్లో ఉండే సిబ్బంది కానీ పోలీస్ వాళ్ళ సహకారంతో కానీ చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. అదేవిధంగా ఈ ఈ కాంప్లెక్స్లో ఇంకా బెటర్గా ఏమన్నా ఫెసిలిటీస్ డెవలప్ చేయొచ్చా. అలానే క్యూ లైన్లో అద్భుతంగా వాటర్ ఫెసిలిటీ కూడా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంది. అలానే బయట నుంచి కూడా శ్రీవారి సేవకుల ద్వారా కూడా ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. అలానే దీనికి ఎక్కువ ఎంట్రీ పాయింట్స్ ఉండటం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎక్కువ మంది ట్యాక్సీ డ్రైవర్స్ కానీ లేకపోతే ఆటో వాళ్ళు కానీ ఇన్ఫిల్ట్రేట్ అయ్యి ఇబ్బందులు ఉన్నాయి. అవి కూడా కొన్ని గుర్తించడం జరిగింది. అలానే పార్కింగ్ ప్లేసెస్ కూడా కొన్ని బెటర్గా మళ్ళీ కూడా ప్లాన్ చేయాల్సిన అవసరం ఉందని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ ఫ్యూ డేస్లో అన్నీ కూడా మరొకసారి సెటరైట్ చేసి అలానే దర్శనాన్ని కూడా డిలే చేయడం విధంగా అలానే ఇక్కడ ఒకవేళ వెయిటింగ్ అవర్స్ తక్కువ ఇచ్చే వాళ్ళకి ముందరనే మనం కమ్యూనికేషన్ ఇచ్చి సర్వదర్శనంకి వెళ్ళే విధంగా కూడా కమ్యూనికేషన్ ఎప్పటికప్పుడే చేసే విధంగా కూడా మనం ఇక్కడ ఏర్పాట్లు చేయటం జరిగింది. సో అన్నీ కూడా చాలా సమర్థవంతంగా చాలా ఎఫిషియెంట్గా అందరూ కూడా కోఆపరేట్ చేసుకుంటూ ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకుంటూ
ఒక టీమ్ ఎఫర్ట్ తోటి ముందుకెళ్తున్నారు. అందుకే ఇంత లక్షలాది మంది వచ్చినా కానీ మనం ఒక్కోసారి నిన్న రికార్డు స్థాయిలో 97,500 మందిని అందరూ కూడా దర్శనం చేయటం జరిగింది. ఎవరికి కూడా ఏ ఇబ్బంది లేకుండా కూడా. సో ఏ రోజుకి ఆ రోజు క్రౌడ్ని అనలైజ్ చేసుకుంటూ అవర్లీ మానిటర్ చేసుకుంటూ నెక్స్ట్ రోజుకి ఎలా అంటే యాడింగ్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ రోజుకి క్లోజింగ్ బ్యాలెన్స్ ఎలా ఉంటుంది అని కూడా ఎక్కడికక్కడే చేసుకుంటూ అక్కడ ఇక్కడ తిరుమలలో తిరుపతిలో ఎప్పటికప్పుడే ఒకరికొకరు డిస్కస్ చేసుకుంటూ అన్నీ కూడా ముందుకెళ్తున్నాం. సో ఇప్పటిదాకా చాలా అద్భుతంగా చేశారు అందరూ కూడా. అది మీకు అందరికి కూడా రోజువారీ చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. సో ఇది పార్ట్ ఆఫ్ రెగ్యులర్ మేమందరం కూడా విజిట్ చేసి ఇంకొద్దిగా భక్తులకు కూడా కాన్ఫిడెన్స్ ఇచ్చే విధంగా వాళ్ళకు కూడా టీటీడీ అంటేనే గౌరవం, వాళ్ళకి నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని ఎక్కడ కూడా ఒమ్ము చేయకుండా ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత కూడా టీటీడీ అడ్మినిస్ట్రేషన్ మీద ఉంది. కాబట్టి అందరం కూడా ఒకే తాటిపైన వచ్చి అందరం కూడా ఎక్కడికక్కడ భక్తులకి భరోసా ఇస్తూ వాళ్ళకి ఏ రకమైన ఎన్ని కూడా మీడియాలో సోషల్ మీడియాలో కొన్ని రాంగ్ న్యూస్ మేము కూడా నవ్వుతూ ఉంటాం. కొన్నిసార్లు లేని వాటిని ఉన్నట్టు చెప్పటం, ఉన్న వాటిని లేనట్టు చెప్పే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా నమ్మొద్దు. మన వెబ్సైట్ ద్వారా ఎప్పటికప్పుడే మన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కూడా మనం ఎప్పుడు కూడా కమ్యూనికేట్ చేస్తూ ఉంటాం. ఆ కమ్యూనికేషన్ నమ్మితే మాత్రమే కరెక్ట్గా ఉంటుంది. ఎన్ని అవర్స్ ఉంటుంది, ఎంత టైం పడుతుంది, నిన్న ఎంతమందికి అయింది. సో ఇవన్నీ కూడా మనం మన వెబ్సైట్ ద్వారా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇస్తాం. కాబట్టి భక్తులు కూడా అదే చేసి టీటీడీని నమ్మి వాళ్ళు ఖచ్చితంగా వస్తే వాళ్ళందరికీ కూడా సమర్థవంతంగా వాళ్ళకి దర్శనం చేయించి పంపించడం జరుగుతుంది. అందరికి కూడా ఓం నమో వెంకటేశ్వర. సిచ్యువేషన్ బట్టి అది ఇప్పుడు మాట్లాడుకున్నాం అందరం కూడా. ఒకవేళ అవసరం వస్తే ఎంత అవసరం వస్తుంది, కౌంటర్స్ ఇప్పుడు కొన్ని ఆపరేట్ చేయట్లా, అవి ఇమీడియట్గా ఆపరేట్ చేయమని చెప్పడం జరిగింది. దాదాపు 8 కౌంటర్స్ అడిషనల్గా ఆపరేట్ చేయమని చెప్పడం జరిగింది. క్యూ లైన్స్ కూడా మన టోటల్ కెపాసిటీ ఇక్కడ ఎంత ఇస్తాము దాన్ని బట్టి మనం ఖచ్చితంగా అవసరం వస్తే ఇంకొంచెం పెంచాల్సి వస్తుంది కూడా ఉంది. ఆల్రెడీ ఒకటి వెయిటింగ్ హాల్ శాంక్షన్ కూడా చేయడం జరిగింది. సో దానికి తోడు మనకి సమ్మర్కి అంటే ఒక సంవత్సరం మొత్తానికి ఒకే ప్లాన్ ఇవ్వలేము. మనకి వర్షాకాలంలో ఒక రకంగా ఉంటుంది, శీతాకాలంలో ఒక రకంగా ఉంటుంది, సమ్మర్లో ఒక రకంగా ఉంటుంది. ఈసారి మేము డేటా బేస్ చేసి 3 సీజన్స్కి 3 రకాలైన ఒక మనం బ్లూ ప్రింట్ తయారు చేయాలని అనుకుంటున్నాం. ఇప్పుడు డేటా పూర్తి స్థాయిలో డేటా కమాండ్ కంట్రోల్ ద్వారా ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో ఖచ్చితంగా సమ్మర్ అన్నంలోనే ఈ ఆప్షన్కి ఈఎస్ఓపికి వెళ్ళాలి. లేకపోతే వర్షాకాలం అంటే ఈ రకంగా, శీతాకాలం అంటే ఈ రకంగా వెళ్ళే విధంగా మేము ఈ నెక్స్ట్ దాని మీద వర్క్ చేసి అదే సీజన్ అనుగుణంగా దానికి బ్లూ ప్రింట్ తయారు చేస్తే అందరూ ఇమ్మీడియట్గా దాన్ని అడాప్ట్ చేసుకోవడానికి కరెక్ట్గా ఉంటుంది. అన్నిటికీ ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు మనం దాదాపు ఒక 1.5 month బ్యాక్ ఇంత రష్ లేదు. సమ్మర్ స్టార్ట్ అయిన తర్వాత 15 రోజుల తర్వాత విపరీతమైన రష్ వచ్చింది. సో మనం ఈ డేటాని బిల్డ్ చేస్తే డేటా బేట్ చేసి అందరికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ కూడా కన్వీనియంట్గా ఉంటుంది, కమ్యూనికేషన్ కూడా మనం భక్తులతోటి వెల్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఈ టైంలో వచ్చేటప్పుడు ఇలా అవుతుంది, మీరు చూసుకొని రావచ్చు అని చెప్పి అదే సిస్టమ్ ఫాలో అవుతుంది. వైకుంఠ ఏకాదశిలో ఫాలో అయిన సిస్టమే మొరాల్లెస్ ఇప్పుడు ఫాలో అవుతుంది. బట్ వైకుంఠ ఏకాదశిలో కంటే ఎక్కువ మంది వచ్చారు. వైకుంఠ ఏకాదశిలో ఒకే రోజు మాత్రమే 2 గంటల్లో దాదాపు 24,000 మంది దాదాపు యాడ్ అయ్యారు. బట్ మీరు చూస్తే మొన్న లాస్ట్ 3-4 days కంటిన్యూస్గా గంటకు 3,000, 3,500, కొన్నిసార్లు గంటకు 4,000 కూడా యాడ్ అయిన సందర్భాలు ఉన్నాయి కంటిన్యూస్గా. సో మనకి ఏదో 1-2-3 అవర్స్లో ఉన్న సందర్భాలు ఉన్నాయి కానీ పాస్ట్లో. బట్ లాస్ట్ 1 week తీసుకుంటే గంటకి ఎక్కడా కూడా మీరు ఈవెన్ 11-12 రాత్రి 1 మనం ఒకరోజు మార్నింగ్ 6 మనం క్యూ లైన్ కట్ చేయాల్సింది. క్యూ లైన్ అంతా ఫుల్ అయిపోయి మనం మార్నింగ్ 6:30కి క్లోజ్ చేసుకోవాల్సి వచ్చింది. సో అందుకని ఈసారి చూసింది అన్ప్రెసిడెంటెడ్. ఎప్పుడు కూడా చరిత్రలో జరగని విధంగా అంతమంది భక్తులు వచ్చారు. సో అందుకని దాన్ని మనం హ్యాండిల్ కూడా అలానే మన వాళ్ళందరూ కూడా ఫీల్డ్లో ఉండి అందరు కూడా ఎప్పుడు నిద్రపోయిన సందర్భాలు లేవు. రాత్రి మధ్యాహ్నం కొద్దిసేపు నిద్రపోయి వస్తారు. సో ఆ రకంగానే చాలా ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేశారు. అందరూ ఫీల్డ్లో ఉండి క్యూ లైన్ ఎగ్జాక్ట్గా వాళ్ళని నడుపుకుంటూ జిగ్జాగ్ లైన్లు వేశారు. విజిలెన్స్ అక్కడ మన వాళ్ళు ఎగ్జాక్ట్గా వాళ్ళని 1 by 1 100 people 150 people మాత్రమే రిలీజ్ చేసుకుంటూ ఎక్కడా ఇబ్బంది లేకుండా చాలా బ్రహ్మాండంగా చేశారు. క్యూ లైన్లో కూడా అద్భుతంగా కూడా ఫుడ్ కూడా ఒక రోజు మొన్న ఫ్రైడే రోజు దాదాపు 4.2 lakh పోర్షన్స్ ఆఫ్ ఫుడ్ మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అన్నదాన్ని. సో అందుకని ఇది రౌండ్ ద క్లాక్ మన వాళ్ళందరూ
వర్క్ చేస్తూనే ఉంటారు. సో కొంతమంది నిద్రపోవడానికి పోతే మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ల వారీగా వర్క్ చేయటం వలన సర్వీసులు ఎక్కడా ఇబ్బంది లేకుండా అదే ఎఫెక్టివ్నెస్తో పనిచేయటం జరిగింది. ఈ సెలవుల రద్దీ సందర్భంగా తిరుపతి అటు తిరుమల భక్తుల సంఖ్య విపరీతంగా ఉంది. దాన్ని పరిగణలోకి తీసుకొని టీటీడీ విజిలెన్స్ వారి సహకారంతో తిరుపతి జిల్లా పోలీస్ పూర్తిగా సమాయత్తమై ఉంది. ముఖ్యంగా వచ్చిన భక్తుల సంఖ్యను ఆధారంగా పూర్తిగా అటు ట్రాఫిక్ మేనేజ్మెంట్, ఇటు క్రౌడ్ మేనేజ్మెంట్ని ఒకవైపు కమాండ్ కంట్రోల్ ద్వారా, కింద తిరుపతిలో అయితే ఈవెన్ డ్రోన్స్ ద్వారా కూడా కంప్లీట్గా రైల్వే స్టేషను, బస్ స్టాండు, ఇటు అలిపిరి, విష్ణునివాసం, శ్రీనివాసం ఈ ఏరియాస్ అన్నీ కూడా మానిటర్ చేయడం జరుగుతుంది కంటిన్యూగా. కింద అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్ అండ్ తిరుపతి డిఎస్పీ, ట్రాఫిక్ డిఎస్పీ కంప్లీట్గా డెడికేట్ అయి ఉన్నారు కన్సర్న్ లోకల్ పోలీస్ స్టేషన్స్తో. అదేవిధంగా తిరుమలలో కూడా ఒక ఎక్స్ట్రా ఫోర్స్ని ట్రాఫిక్ మేనేజ్మెంట్కి అయితేనేమి లేదా క్రౌడ్ మేనేజ్మెంట్కి కేటాయించడం జరిగింది. ఇటీవల గౌరవ అడిషనల్ ఈఓ గారు చెప్పినట్లుగా అత్యధిక సంఖ్యలో భక్తుల్ని ఇప్పుడు డీల్ చేయడం జరిగింది. దాదాపు మోర్ దెన్ 1 lakh ఎవ్రీ డే పైకి రావడం, కింద మూమెంట్ అనేది జరిగింది. ఈవెందో అయినా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చిన భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ మేనేజ్మెంట్, ఒకవైపు క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడం జరుగుతుంది. కంటిన్యూగా ఆఫీసర్స్ మానిటర్ చేస్తున్నారు. భక్తులకు ఒకటే మనవి, ఖచ్చితంగా దర్శన టైం ఒకటి మాత్రం డిలే అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా అన్ని రకాల సౌకర్యాలు అటు పోలీస్ విభాగము, టీటీడీ విభాగము, విజిలెన్స్ విభాగంతో కోఆర్డినేట్ చేస్తుంది కాబట్టి సహకరించాలి. అదేవిధంగా మీడియా వాళ్ళు చెప్పినట్లుగా రైల్వే స్టేషను, బస్ స్టాండ్ నుండి ఇంతకుముందు శ్రీవారి పదాల దగ్గర డీడీ టోకన్స్ ఉండేది కాబట్టి అక్కడి నుండి ఆటో వారు తీసుకొని వచ్చేవారు మిస్గైడ్ చేసి. కానీ ఇప్పుడు అదే కొంత సమాచారం ఉంది, ఆఫీసర్స్కి ఆల్రెడీ ఇన్ఫామ్ చేయడం జరిగింది. తప్పకుండా ఎవరైతే ఈ విధంగా మిస్గైడ్ చేసి భక్తులను ఇబ్బంది గురి చేస్తారో వారిపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోబడుతుంది. ఒకవేళ వారు ఇటువంటి చర్యలు పాల్పడి దొరికితే మాత్రం ఆటో సీజ్ చేయడం, క్రిమినల్ కేసులు కూడా రిజిస్టర్ చేస్తాం. సో ఆల్రెడీ ఒకసారి వారికి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. కొంతమంది ఆటో వారు చేసే ఇలాంటి పనుల వలన అందరి ఆటోల వారికి చెడ్డ పేరు వస్తుంది. వారి యూనియన్స్ కూడా గ్రహించాలి. భక్తులు వస్తున్నారు కాబట్టి మీరందరూ ఇక్కడ సంతోషంగా ఉన్నారు. కొంతమంది ఆటో వారు చేసే దానివల్ల భక్తులందరికీ ఇబ్బంది కలగడం, తిరుపతికి చెడ్డ పేరు తీసుకురావడం అనేది తప్పు. ఖచ్చితంగా వారే దాన్ని మార్చుకోవాలి. మార్చుకోకపోతే తప్పకుండా క్రిమినల్ కేసులు పెడతాం. సో అదేవిధంగా మీడియా ద్వారా తెలియజేయడం, అన్ని తిరుపతిలో ఉన్న అన్ని ప్రజలు కానీ లేదా ట్రాఫిక్ మేనేజ్మెంట్లో కూడా అందరూ సహకరించాలి. ఎస్పెషలీ గరుడ సర్కిల్ కానీ, నంది సర్కిల్, మొత్తం ఇట్ ఈజ్ ఏ మౌత్ ఆఫ్ తిరుమల అండ్ తిరుపతి. ఆ ప్రాంతంలో ఖచ్చితంగా మొత్తం ఇటీవల కాలంలో కూడా ఎక్కువగా ట్రాఫిక్ మేనేజ్మెంట్లో భాగంగా కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. అటు కలెక్టర్ గారు, మున్సిపల్ అథారిటీస్, టీటీడీ, విజిలెన్స్ అన్ని విభాగాలు కలిసి రోడ్డుని క్లియరెన్స్ చేయడం కూడా జరిగింది. తప్పకుండా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఒక సురక్షితమైన మంచి వాతావరణంలో భక్తులు వెళ్ళి వచ్చే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది.